మిస్టర్ మిడిల్ క్లాస్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 124 నిమిషాల 35 సెకండ్లు. సినిమాకు వచ్చిన సర్టిఫికేట్ వచ్చేసి యూఏ. ఈ సినిమా 17 జూలై 2026న విడుదలైంది. ఇక ఈ సినిమా ఎలా ఉంది అంటే, ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ వెంకటేశ్వర స్వామి పాత్ర మీదనే ఈ సినిమా ఆధారం. ఇది ఆయన స్వయంగా వేసుకున్న క్యాలెండర్కును, తర్వాత నేను 20వ ఎడిషన్గా రిలీజ్ అయిన బల్యం సినిమా మీడియా డైరెక్టర్కిను ముఖ చిత్రంగా ఈ వెంకటేశ్వర స్వామి వేషము కనబడింది. ఇది రికార్డ్ సృష్టించిన 20 సంవత్సరాల పుస్తకాన్ని కూడా ఈ హెడ్డింగ్, ఇది ముఖ చిత్రంగా ఇదే వెంకటేశ్వర స్వామి గెటప్ వచ్చింది. ఇది చాలామంది చూసిన వాళ్ళు భక్తి పుస్తకం అనుకున్నారు ఫిలిం డైరీని. అంటే అంత కరెక్ట్గా యాప్ట్గా ఈ వేషం సరిపోయింది ఆయనకి. సో ఈయన పేరు వేసినప్పుడు పద్మశ్రీ, నటకిరీటి, రాజేంద్ర అని వేశారు. రాజేంద్ర ప్రసాద్ అని రాయలేదు. లాస్ట్ ఇన్ టైటిల్స్లో మాత్రం రాజేంద్ర ప్రసాద్ అని వేశారు. సో అదొకటి ఫస్ట్ కనబడింది ఇందులో నాకు. ఇంటర్వెల్ మీద డివోషన్ స్టార్ట్స్ అని వేశారు వెరైటీగా, అది బాగుంది. ఈ సినిమా తీసింది ఎన్నో హిట్లు కొట్టిన జి నాగేశ్వర్ రెడ్డి అనేటువంటి హిట్ డైరెక్టర్. ఈయన ఎస్వి కృష్ణారెడ్డి దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు రాజేంద్ర గజన్ ఫంక్షన్లోనే నేను చూడడం జరిగింది, అసిస్టెంట్గా ఉన్న రోజుల్లో. ఆ రోజు నుంచి తర్వాత సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఎన్నో హిట్లు కొట్టిన డైరెక్టర్ ఇతను. చందు నూతి అనేటువంటి నిర్మాతతో, సాయి కార్తిక్ మ్యూజిక్తో, అంజీ గరుడవేగ సినిమాటోగ్రఫీతో, చోటాకే ప్రసాద్ ఎడిటింగ్తో వచ్చినటువంటి ఈ సినిమాలో పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కనిపించేది 20-25 మినిట్స్ మాత్రమే సినిమాలో. కానీ ఆ వేషం నల్లగా ముఖానికి పూసుకొని విగ్రహంలాగా కనబడ్డటువంటి వేషంలో కానీ, లేకుంటే దేవత విగ్రహం వేషం, ఆయన దేవుడి వేషంలో కానీ, ఆ తర్వాత అతను భక్తుడికి మానవ రూపంలో కనిపించే వేషంలో కానీ, ఎక్కడ చూసినా ఆ గాత్రంలో కూడా ఆ డబ్బింగ్ డిఫరెన్స్ చూపించాడు. అంటే ఏమిటి, ఎలా, ఏం కోరుకుంటున్నావు అనేటువంటి ఒక బేస్ వాయిస్, ఒక గంభీరమైనటువంటి వాయిస్ని అయ్యప్ప సాక్షిలో కూడా డబ్బింగ్కి ఇది పాటించాను. సో ఈ సూత్రం ఆయనకి చెప్పాను, రాజేంద్ర ప్రసాద్ గారికి. బ్రహ్మాండంగా యాక్ట్ చేశారని. ఇవాళ ఆయన పుట్టినరోజు. సో ఇవాళ 70వ సంవత్సరంలోకి ఆయన అడుగు పెడుతున్న సందర్భంగా ముఖ్యంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా చేసిన సినిమా మిస్టర్ మిడిల్ క్లాస్. అంటే అది ప్రత్యేక పాత్ర అయినా కూడా పబ్లిసిటీతో సహా అంతా ఈయననే. ఇక్కడ కూడా చూడండి మీరు, మొత్తం ఫ్యామిలీ అంతా నమస్కారం పెడుతుంటే వెంకటేశ్వర స్వామి పక్కకున్న విగ్రహం పోస్టర్ పబ్లిసిటీలో ప్రిఫరెన్స్ అంతా రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది. అది ఆయనకు లభించినటువంటి గొప్ప విషయం. ఇదే కాంబినేషను లయ, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్లను నేను బల్లెం విశిష్ట ఫిలిం అవార్డ్స్లో తీసుకురావడం జరిగింది. ఆ కాంబినేషన్ ఇందులో కూడా లయ ఇందులో యాక్ట్ చేయడం, వెన్నెల కిషోర్ ఒక ఇంపార్టెంట్ పాత్రలో అలీ, తర్వాత సునీల్ తదితరులు నటించడం బాగుంది ఈ సినిమాలో. ఇక ఈ సినిమా టెక్నీషియన్స్ గురించి చెప్పాను కదా. ఇక సినిమా కథా కమామిషులకు వస్తే, ఇందులో ఫస్ట్ డైలాగ్ రైటర్ డైమండ్ రతన్ బాబు. ఇతను డైరెక్టర్గా కొంచెం ఒడిదుడుకులకు ఏరుకొని, అంటే సక్సెస్ రాక మళ్ళీ డైలాగులు రాసిన సినిమా ఇది. సో అదొక ప్రత్యేకతను సంతరించుకుంది. ముందు కొన్ని హిట్లు కొట్టిన తర్వాత ఒక స్టార్ రైటర్గా పేరు దోచుకుంటున్న సమయంలో డైరెక్టర్గా టర్న్ అయ్యి బుర్రకథ లాంటి సినిమాలు తీసి, ఆ తర్వాత అక్కడ సక్సెస్ లేక మళ్ళీ ఆ తర్వాత మోహన్ బాబు కూడా డైరెక్ట్ చేసి, ఆ తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి డైలాగులు రాశాడు. ఆయన డైలాగులు ఈ సినిమాకు ఉపకరించాయి. డైలాగులు బాగున్నాయి. ఎల్బి శ్రీరామ్ పంచ్ లాంటి డైలాగులు ఈ సినిమాలో కనిపించాయి. ఇక మేక శ్రీకాంత్ లావు అయిపోయి క్లోజప్లో చూపించినప్పుడు చెంపలంతా లావుగా ఎక్కువ, అంటే ముఖ్యంగా బనీన్ మీద కనబడ్డప్పుడు జబ్బులు అవన్నీ కూడా చాలా ఏజ్డ్ పర్సన్ లాగా కనిపించాడు. కానీ తమాషా ఏంటంటే 70వ పదులకు ఇవాళ ఆయన బర్త్డే చేసుకుంటున్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఇంకా నవనవలాడుతున్న యవ్వనంలో వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి అన్నట్టుగా. ఒకప్పుడు ఎన్టీ రామారావుని చూసాం, ఆ తర్వాత మనం ఆ పాత్రలో సుమన్ని చూసాం, మళ్ళీ ఇప్పుడు ఇది చూస్తాం. ఏ మాట కామాట చెప్పాలి, రామారావు తర్వాత అంత బాగా కుదిరింది రాజేంద్ర ప్రసాద్. అంత అద్భుతంగా ఆయన హావభావాలు, డబ్బింగు, ఆయన నడత అంటే ఆయనకు తెలుసు. బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా మౌల్డ్ చేసుకోవాలో ఆయనకు తెలుసు. సో చక్కగా సరిపోయినటువంటిది. ఇందులో కథగా ఏంటంటే, వెంకటరమణ అనేటువంటి ఒక మధ్యతరగతి కుటుంబీకునికి లయ భార్య ఉంటుంది. అతనికి మురళీధర్ అనే తండ్రి ఉంటాడు. ఆ తర్వాత అక్కడ ఆయనకి ఇంట్లో ఒక ఆల్రెడీ చెల్లెలు బావమరిది భార్య. అంటే ఈయన చెల్లెలకు భర్త. వీళ్ళందరూ ఒక ఇంట్లో ఫ్యామిలీలో ఉంటారు. చాలా ప్రాబ్లమ్స్‌లో ఉంటాడు. ఈయన పృథ్వీ దగ్గర పనిచేస్తుంటాడు. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏందంటే, ఈయననే హోటల్ పెట్టి, ఆ తర్వాత ఇంకా పెద్ద హోటల్ పెట్టాలి, రెస్టారెంట్ పెట్టాలనే దాంతో అప్పుల్లో అయిపోయి, ఆ అప్పులు కట్టలేక అదే పృథ్వీ దగ్గర అసిస్టెంట్‌గా చేరతాడు. అపూర్వని తన భార్య అనుకునే విధంగా భ్రమపడితే అక్కడ కూడా తిట్లు తింటుంటాడు యజమానితోటి. భార్య, భర్త ఇద్దరు కూడా అక్కడ పనిచేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈయనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎంతో ఇబ్బందయ్యి, నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నాను, నన్ను వెంకటేశ్వర స్వామి ఏ రకంగా హెల్ప్ చేయలేదు అని వెంకటేశ్వర స్వామి పట్టం తీసి అటకెక్కిస్తాడు.
అందరు వద్దన్నా వినడు. ఆ తర్వాత అనుకోకుండా అతనికి జాబ్ వస్తుంది. ఆ జాబ్ ఏంటంటే సరిగ్గా నైట్ వాచ్‌మ్యాన్‌గా వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కే పడతాడు. అక్కడికెళ్ళిన తర్వాత మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు ప్రత్యక్షమై అతనికి కనబడి "నీకేం కావాలంటే నాకు నీ నగలియ్యాలి దేవుడా! నువ్వు దేవుడా అనుకుందాం కాసేపు. నగలియి" అంటే నిజమైన నగలిస్తాడు. ఆ నగలు తీసుకొని ఇతను ఒక గండె పెండెరం ఒక్కటి తీసుకొని షాప్‌కెళ్తే అసలు కొనలేవురా ఇది కొన్ని కోట్ల విలువైంది. 4,00,000కి 5,00,000కి అడుగు అని అడుగుతున్నప్పుడు ఇతను అంచనా ఏసుకుంటాడు. ఓహో! మొత్తం నా దగ్గరున్న బంగారం అంతా ఇంతవుతది గదా! అని ఇంటికొచ్చేసరికి గండిపేటకి తీసుకెళ్ళి ఆ భార్య, భార్య తర్వాత తండ్రి అందరూ కలిసి ఈయనకు పిచ్చి పట్టిందనుకోని అది గిల్టు నగలనుకోని గండిపేటలో పడేస్తారు. ఆ గండిపేటలో అయ్యో! బంగారం పడేసారని నీళ్ళలో దూకేస్తాడితను. ఇతనికి పిచ్చి పట్టిందని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. సో, ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అతను ఏం చేద్దాం దేవుడా నీకిచ్చినట్టే ఇచ్చి మళ్ళా అంతా పోయిందనే వరకు కేస్ పెడతాడు మళ్ళీ ఉల్టా రివర్స్. ఎవడైతే మార్వాడి కొన్నాడో అతను కేస్ పెట్టి నాదే ఎత్తుకెళ్ళాడని చెప్పి తెలిపితే రఘుబాబు లాంటి పోలీసు వాళ్ళు కొడతారు ఇతన్ని. కొట్టిన తర్వాత లోపలేస్తే అయ్యో దేవుడా! ఇదేం బాధ అంటే అప్పుడు ఆ చేతిలో గండపెండ్ర ఉన్నప్పుడు ఈయనకి శక్తి రావడం. సూపర్ స్పైడర్ మ్యాన్ లాగా అయిపోవడం. అతను సూపర్ హీరో అయిపోవడం. అందరిని కొట్టడం. ఇంతలో భార్య వచ్చి కాపాడుకొని భర్తను తీసుకొని ఎళ్ళిపోతే దేవుడి కోసం మళ్ళీ బాధపడతా ఉంటే, "నేను ఇచ్చాను నీకు రక్షించుకోకపోవడం నీ తప్పు" అని రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు. ఆ లారీ కింద పడాలనుకుంటే ఆ లారీ డ్రైవర్‌గా ఇతనే వచ్చి లారీ ఆపేస్తాడు. ఆపేసి, "సరే ఈసారి నీకు ఇంకోటి అవకాశం ఇస్తాను. నీకొక పుస్తకం ఇస్తాను. అందులో 13 పేజీలు ఉంటాయి. ఆ 13 పేజీల్లో నువ్వు ప్రాణం తిరిగి రావాలని కోరుకోకూడదు. తర్వాత ఏదైనా కరెక్ట్ కారణం కానిటువంటి కోరిక గనుక కోరితే పేజీ చినిగిపోతుంది, కాలిపోతుంది. ఆ తర్వాత నియమ నిబంధనలని, ఆ నియమ నిబంధనలన్నీ వివరిస్తాడు. కానీ ఇక్కడ 13 పేజీలని చూపిస్తారు కదా! లాస్ట్‌కి 14 పేజ్ చూపిస్తారు మనకి. అసలు 13 పేజీలే అని దేవుడు చెప్పాడు. 14 పేజీ ఎలా ఉంది అది నాగేశ్వర రెడ్డికే తెలియాలి. సరే అదయిపోయింది. అలాంటి చిన్న చిన్న లోపాలు పక్కన పెడితే, ఆ బుక్కు డిజైనింగ్, ఆర్ట్ డిజైనింగ్ బావుంది ఆ బుక్కును. ఆ బుక్‌లో రాస్తాడు. ఇతనేమని రాసుకుంటాడు ఫస్ట్ నాకు కొన్ని కోట్లు కావాలండి, 100 కోట్లు కావాలని చెప్పి రాసుకుంటాడు. రాసిన తర్వాత ఈ మధ్య ఈ యూట్యూబుల్లో ఫేమస్ అయినటువంటి తెలంగాణ మాండలికంలో నటించేటువంటి ఆ నటుడికి దగ్గర ఇల్లు కొనుక్కుంటాడు విల్లా. విల్లా కొనుక్కున్న తర్వాత మళ్ళీ దేవుడి శాపం తగిలిన తర్వాత అక్కడ మళ్ళీ ఆ నోట్లన్నీ కూడా ఇవైపోతాయి. ఏది తెల్ల కాగితాలయిపోతాయి. అలా చూపిచ్చారు. చూపించిన తర్వాత రఘుబాబు కామంతో చేతి కింద కానిస్టేబుల్‌లను వాళ్ళను బలాత్కరిస్తూ ఉంటే చూసి అతనికి మొగతనం లేకుండా చేయాలని చెప్పేసి 'ఉప్పెన' సినిమాలోగా ఆ లోపలికి కట్ అయిపోయేటట్టుగా చేస్తారు. అది మళ్ళీ ప్రత్యక్షం కావాలని చెప్పి అతను తిరుగుతుంటాడు. దాన ధర్మాలు చేసేలాగా ఇంకొక అతన్ని వీళ్ళిద్దరు ఇంటికొచ్చి ఎవరైతే అవాకులు చవాకులు పేలుతారో వాళ్ళిద్దరికీ అట్లా రివర్స్ ఎఫెక్ట్ అయితే ఆ భార్యలు గుర్తుపట్టి ఇతని బుక్ ద్వారానే ఇదయిందని చెప్పి వెంకటరమణ నన్ను దయచేసి ఇయ్యవా అని చెప్పేసి అంటే ఆ పిల్లలు కూడా వాళ్ళ పిల్లలకి స్కూల్ బ్యాగ్‌లో పెట్టిపోతే ఆ స్కూల్‌లో నాకు మార్కులు రావాలని రాసుకుంటాడు. ఓం నమో వెంకటేశాయ అని రాస్తారు. అయితే వెంకటేశాయ రాసిన దగ్గర వెంకటేశ యా దగ్గర మాలాగా రాశారు ఆ రైటింగ్. ఆ తర్వాత దేవుడు గుండు అశోక్ కుమార్ దగ్గర తీసుకెళ్ళి దేవుని దగ్గర అన్ని చిట్టీలు ఇస్తుంటాడు. ఆయన పూజారి. ఆయన డబ్బులు కలెక్షన్ లెక్క పెట్టినప్పుడు నీ చీట్లే కనబడుతున్నాయి అని అంటే, ఆయన గుండె ఆపరేషన్ అవుతే ఇతను 1,30,000 ఇంటికొచ్చి దౌర్జన్యం చేసి, తన భార్యతో కూడా అసభ్యంగా ప్రవర్తించినటువంటి ఒక ముస్లిం యువకుడితో ఆయన గుండాతో డబ్బులు ఇవ్వాల్సినవి కూడా అక్కడ ఆపరేషన్ చేయిస్తే, అతను తర్వాత ఇతనికి కష్టకాలం వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకుంటాడు. సో, 13 రోజులు 13 పేజీలకి 14 పేజీలని ఇందాకే చెప్పాం కదా! సునీల్ కూడా ఒక విలన్‌గా చూపిచ్చారు. అతను లాస్ట్‌లో వచ్చిన తర్వాత అతను కూడా ఎన్నో డబ్బులు కోరుకుంటాడు. అంతా యథాస్థితి అని రాసేసరికి మొత్తం యథాస్థితికొచ్చేస్తుంది. సో, మధ్యలో డివోషన్ స్టార్ట్స్ అని చెప్పి సెకండ్ హాఫ్ తీసుకొని, ఈ సినిమా అంతా గూడా ఈ 13 పేజీల మీద యమలీలకి ఎట్లయితే మనకు ఉంటుందో ఆ రకంగా చూపిచ్చారు. అయితే ఆలీ భాష చేసినటువంటి డాక్టర్ క్యారెక్టరు ఎక్కడ ప్రతి దగ్గర అతనే డాక్టర్ కావడం మోనోటోనీగా కనపడుతుంది మనకి. అది అసహజత్వం అనేది సినిమా నిండా ఉంది. అయితే రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఆయన తీరు చూస్తే బావుంటది. ఇక ఇతను పృథ్వీది మాయం కావడం అనేటువంటి అంశం కొంచెం మన ఫ్యామిలీ ఆడియన్స్‌ని కొంచెం ఇబ్బంది పెట్టినా గూడా, మిగతా అంతా గూడా నీట్‌గా ఉంది సినిమా అంతా గూడా ఒక మంచి పాటలతోటి, చక్కటి క్యాస్టింగ్ తోటి, ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, వెంకటేశ్వర స్వామి వేషంతోటి ఈ సినిమా హైప్‌లోకొచ్చేసింది. సో, అక్కడే సినిమా మంచి ప్లస్‌లోకొచ్చేసింది సినిమా. సో, మిగతా అన్ని లోపాలని కవరేజ్ చేసేటట్టుగా రాజేంద్ర ప్రసాద్ ఉంటేనే మ్యాజిక్. ఆయన అంతే. ఆయన ఎక్కడ చేసినా గూడా ఆ పాత్ర మిరాకిల్ అయిపోతుంది. 'ఎర్రమందారం' దగ్గర నుంచి తీసుకుంటే, ఆ నలుగురు దగ్గర తీసుకుంటే, 'మీ శ్రేయోభిలాష్' తీసుకోండి. ఏ సినిమానా తీసుకోండి. ఆ సినిమాలో పాత్ర అప్పుల అప్పారావు తీసుకోండి. ఏ సినిమా తీసుకున్నా గూడా ఏప్రిల్ 1 విడుదల తీసుకుంటే ఆ దివాకరమే కనబడతాడు ఏప్రిల్ 1 విడుదలలో. అట్లాంటి ఒక గొప్ప నటుడు 'లేడీస్ టైలర్' దగ్గర నుంచి మొదలుపెట్టిన ఒక 'ప్రేమించు పెళ్ళాడు' లాంటి ఎన్నో సినిమాల ద్వారా తన అద్భుతమైనటువంటి నట కౌశలాన్ని చూపించినటువంటి నేటి బర్త్‌డే చేసుకుంటున్నటువంటి బర్త్‌డే బాయ్ మిస్టర్ మిడిల్ క్లాస్‌కి ప్రాణంగా నిలిచాడు. ఈ సినిమాకి 'నమో వెంకటేశ' అని పెట్టుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. అంటే ఆఫ్‌కోర్స్ అదొక ఫ్లాప్ వెంకటేష్ సినిమా కాబట్టి ఆ సినిమా పేరు వాడుకోలేదేమో కానీ 'మిస్టర్ మిడిల్ క్లాస్' అనే సినిమా టైటిల్‌కి సరిగ్గా సరిపోయిన కథ. ఇది మైథలాజికల్ టైపు ఈ మూవీ అనేటువంటిది ఎందుకంటే సెమీ మైథలాజికల్ అనేటువంటి అంశం జనాలకు చేరకుండా ఉంది. కాకపోతే ఎప్పుడైతే గెటప్ రాజేంద్ర ప్రసాద్ ఉందో అక్కడ కూడా మళ్ళీ కన్‌ఫ్యూజ్ చేస్తూ శ్రీకాంత్‌ని వెంకటేశ్వర స్వామిలాగా పోస్టర్స్‌లలో చూపించే ప్రయత్నం చేశారు. ఆ కన్‌ఫ్యూజన్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు.
సో శ్రీకాంత్ నటన ఎలా ఉందంటే పర్వాలేదనిపించే స్థాయిలో ఉంది. లయ ఆ క్యారెక్టర్‌కి ఒదిగిపోయింది లయ. మురళీధర్ గౌడ్ చేశాడు. నాకు ట్రీట్మెంట్ ఇప్పియకపోయినా పర్లేదు, నాకు ట్రీట్మెంట్ ఇప్పియకపోయినా పర్లేదు అంటూ ఉంటాడు. ఇక బావగా చేసిన అబ్బాయి భూపాల్ నటన, ఆ తర్వాత చెల్లెలుగా చేసిన అమ్మాయి సిరి వీళ్ళందరూ మొత్తం వాళ్ళందరూ గూడా ఆ పాత్రలకు సరిపోయినట్టుగా ఉన్నారు. అతికినట్టుగా సరిపోయారు అందరూ గూడా. క్యారెక్టర్‌లందరూ గూడా చాలా చేశారు. సో, సునీల్ లాస్ట్‌లో చేసిన చిన్న గ్లింప్ గాని, చిన్న పిల్లలు బుక్‌లో రాసి టీచర్ల దగ్గర మార్కులు తీసుకునేటువంటి విధానం గాని, అక్కడ కొట్టుకోవడం గాని అవంతా గూడా తమాషాగా ఉంటుంది. అంతే వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఇంకొక హైలైట్. అతను ఒక ఆటో డ్రైవర్. కానీ ఇతను రూ. 1,00,00,000 ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ఆటో తోలుతాడు, కథ కొరకు తోలుతాడు అనే దానికి మీనింగ్ లేదు. రూ. 1,00,00,000 తీసుకెళ్ళి ఇస్తాడు అతనికి. సో, నాకు హెల్ప్ చేసినావు అందుకని బుక్ మర్చిపోతే ఆ బుక్ తీసుకొచ్చి ఇతను ఇస్తాడు. అయితే రూ. 1,00,00,000 ఇచ్చిన మహానుభావుడు సార్ అని అన్నాడు గానీ, ఆ తర్వాత రూ. 1,00,00,000 వచ్చిన తర్వాత అతను మళ్ళీ ఎందుకు ఆటో తోలుతున్నాడు అనే దానికి లాజిక్ లేదు. కానీ క్యారెక్టర్ మాత్రం పేలింది. వెన్నెల కిషోర్ చేసే డైలాగ్ డెలివరీ అంతా డిక్షన్ బావుంటది కాబట్టి డిఫరెంట్‌గా ఉంది. శ్రీకాంత్ రెగ్యులర్‌గానే కనపడ్డాడు. కానీ ఏజ్ మాత్రం వార్ధక్యం మీద పడ్డట్టుగా అనిపించింది. ఈ క్యారెక్టర్ మాత్రం పిల్లల తండ్రిగా అతను మధ్య తరగతి వాడిగా సరిపోయాడు. కాకపోతే అన్నిటిని మించి ఈ సినిమా టికెట్ పెట్టొచ్చిన వాడికి 'మిస్టర్ మిడిల్ క్లాస్' అనేటువంటి ఈ టైటిల్‌తో వచ్చినటువంటి దీనికి టికెట్లు హైప్ పెట్టకుండా నార్మల్ టికెట్లే పెట్టడం కొంచెం కలిసొచ్చింది. ఇప్పుడు రీసెంట్‌గా ఓ హిట్ వచ్చినటువంటి 'లెనిన్' సినిమాకి గూడా ఇక్కడ మెయిన్ మనకి వాళ్ళు టికెట్టు రేట్ పెంచకపోవడం అనేది ఏ రకంగా అయితే ప్లస్ అయిందో, ఈ సినిమాకి గూడా టికెట్టు పెట్టుకోకపోవడం, ఎక్కువ రేట్ పెట్టకపోవడం అనేది 100% ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఈ సినిమాకి కనబడుతది. ఎందుకంటే 'ఏఎంబీ' లాంటి సినిమా థియేటర్లలో మాత్రం ₹350 పెట్టినటువంటి ఈ సినిమా టికెట్‌ని మిగతా టికెట్లలో 200, 250 మాత్రమే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు ఏఆర్టీ సినిమాస్ చూస్తే అక్కడ 200, 250 పెట్టారు. 350 మాత్రం ఏఎంబీ సినిమాస్ గచ్చిబౌలిలో మాత్రం పెట్టారు. సో, మిగతా థియేటర్లలో రూ. 200 కాబట్టి రీజనబుల్‌గా అమౌంట్. మూవీ మ్యాక్స్ ఈసీఐలో రూ. 150 పెట్టారు. ఇగో చూడండి 354 రిక్లైనరు 150, 150 పెట్టారు ఎంఆర్ ప్లానెట్‌లో. సో, ఈ తక్కువ టికెట్ ధర గూడా ఈ సినిమాకు ఉపకరించి ఈ 'మిస్టర్ మిడిల్ క్లాస్' సినిమాని చూసేలాగా చేస్తుంది. దీనికి ఫస్ట్ క్రెడిట్స్ దీనికి ఇవ్వాల్సింది డైమండ్ రతన్ బాబు డైలాగ్స్‌కి, ఆ తర్వాత జి. నాగేశ్వర రెడ్డి డైరెక్షన్‌కి, అన్నిటిని కొట్టేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ నటనకి. ఆయన ఆహార్యం గాని, ఆ పాత్ర గాని అద్భుతంగా అసలు వెంకటేశ్వర స్వామికి అతను సరిపోతాడు అని జి. నాగేశ్వరరావు అనుకోవడమే అతను ఫస్ట్ ప్లస్ పాయింట్. అట్లాగే సునీల్ ఈ మధ్య వెరైటీ వేషాలు వేస్తున్న సునీల్ లాస్ట్ క్లైమాక్స్‌లో కనబడ్డ అతను బాగుంది వేషం. పృథ్వీది బాగుంది. ఏడుపుతో సీఐ పాత్రలో రఘుబాబు అండ్ ఏదైతే ఏడుస్తారు వీళ్ళ మీద ఎప్పుడు పడి ఏడ్చేటువంటి క్యారెక్టర్‌గా రఘుబాబును, ఆ తర్వాత ఈ పృథ్వీని పెట్టారు. వాళ్ళ భార్యలుగా పెట్టిన వాళ్ళు అపూర్వ వీళ్ళందరూ గూడా వాళ్ళు గూడా అపూర్వంగా చేశారు. బాగా నటించారు వాళ్ళు. అందరూ ఆర్టిస్టులు ఒక్కరని కాదు, అందరూ చాలా చేశారు. ఎంటైటిస్‌లో కూడా సినిమా మేకింగ్ దగ్గర దాకా ప్రేక్షకులు అలా మంత్రముగ్ధమై చూస్తున్నారు ఇవాళ అంటే ఆ సినిమా యొక్క ప్రత్యేకత అది. బాగుంది 'మిస్టర్ మిడిల్ క్లాస్'. చాలా రోజుల తర్వాత వచ్చిన ఒక కామెడీ సినిమా. సో, రాజేంద్ర ప్రసాద్ లేకపోతే ఈ సినిమాను ఊహించలేం. అంత గొప్పగా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. అట్లాగే కాస్ట్యూమ్స్ ఎవరైతే వేశారో, మేకప్ ఎవరు వేశారో వాళ్ళకు కూడా అభినందనలు. ముఖ్యంగా ఈ గెటప్ ఇప్పుడు ఇందాక బల్లెం సినిమా మీడియా డైరెక్టరీ 2026 ఈ 20వ ఎడిషన్‌కి ఈ ముఖ చిత్రంగా ఉన్నటువంటి దీంట్లో చూస్తే ఎక్కడైనా మనకు నటుడు చేసినట్టుగా అనిపించిందా? ముఖ చిత్రం అనే కాదు, ఆయన యొక్క ముఖ చిత్రమే ఒక దైవత్వంతో కూడుకొని వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామినే చూసినటువంటి ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగింది. ఆ ఆధ్యాత్మిక భావన కలిగింది కాబట్టి ఆ యొక్క మహానటుడు రాజేంద్ర ప్రసాద్ పద్మశ్రీ వచ్చిన సందర్భంగా ముఖ్యంగా జన్మదినోత్సవం వారంలో ఈ సినిమా విడుదల కావడం. ఎందుకంటే ఈ సినిమా ఆయనకు 19 బర్త్‌డే అయితే 17కి ఈ సినిమా రిలీజ్ అయింది. 17 శుక్రవారము, 18 శనివారము, ఆదివారం 19 ఇవాళ ఆయన బర్త్‌డే. ఆ బర్త్‌డే రోజు ఈ బర్త్‌డే కానుకగా ఈ 'మిస్టర్ మిడిల్ క్లాస్' ప్రేక్షకులు ఒక ఇచ్చిన హిట్‌గా భావిస్తూ ఈ సినిమా 100% ఇప్పుడొచ్చినటువంటి సినిమాలతో పోటీ పడుతూ 'ఒడిసీ' లాంటి పెద్ద ఇంగ్లీష్ సినిమా ఇవాళ సూపర్ హిట్ అయినటువంటి 'ఒడిసీ' లాంటి సినిమాను కూడా తట్టుకొని థియేటర్‌లో నిలబడ్డది. తక్కువ థియేటర్లు పడ్డా కూడా ఈ సినిమా పుంజుకుంటూ పెరుగుతుంది అంటే జి. నాగేశ్వర రెడ్డి యొక్క పనితనం, రాజేంద్ర ప్రసాద్ యొక్క చార్మ్. ఆయన 'తాళి' లాంటి సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ కాంబినేషన్ ఎన్నో సినిమాల్లో రిపీట్ అయింది. తర్వాత 'నిన్నే ప్రేమిస్తా' అనే సినిమాలో కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇంకా చాలా సినిమాలు వీళ్ళిద్దరు కలిసి చేయడం జరిగింది. అయితే ఎప్పటికీ స్టారే. ఈ 25 నిమిషాల క్యారెక్టర్ చేసినా కూడా మొత్తం సినిమాని తినేశాడంటే రాజేంద్ర ప్రసాద్ యొక్క ప్రతిభను ప్రత్యేకంగా పొగడాల్సిన పని లేదు. ఆయన ఒక మహా లెజెండ్ లాంటి నటుడు. ఎన్టీ రామారావు స్థాయి నటనను కనబరిచినటువంటి రాజేంద్ర ప్రసాద్ నటన కోసమైనా ఈ సినిమా చూడాలి. సో, 3.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.